గురుగారు దైవానుగ్రహం పొందటానికి ఎన్నో భక్తి మార్గాలు ఉన్నాయని చెప్తారు. అవును. అందులో ముఖ్యమైనది ఆరాధన, ధ్యానాలు అని చెప్తారు. ఈ రెండిట్లో కూడా ముఖ్యమైనది ఏది? ధ్యానం చాలా ముఖ్యమైనది. ఆరాధన, అర్చన, సేవలు, భగవత్ సేవలు 5 ఉన్నాయమ్మ. స్థాన సేవ, అంగ సేవ, అర్చనా సేవ, ధ్యాన సేవ, తపో సేవ. ఆ స్థాన సేవ అంటే ఆ దేవాలయం యొక్క భాగాన్ని, ఆ దేవాలయం యొక్క భూమిని మొత్తం అంతటినీ కడగటం, ముగ్గులు పెట్టడం, సేవ చేయటం, అది దాన్ని స్థాన సేవ అంటారు. అంగ సేవ అంటే అభిషేకము మొదలైనటువంటివి ఆ స్వామి ఆ మూర్తికి, దేవాలయంలో ఉన్న మూర్తికి చేసేటువంటి అభిషేకాదులు. నమక చమకాలతో అభిషేకం చేస్తారు. పురుష సూక్తం, స్త్రీ సూక్తం అని ఉన్నాయి, మన్యు సూక్తం అని ఉన్నది. ఆయా సూక్తములతో ఆ మూర్తిని అభిషేకం చేస్తారు. దీన్ని అంగసేవ అంటారు. ఆ అభిషేకం అయిపోయిన తర్వాత చక్కగా మూర్తిని తుడిచి ఆయనకి తిరుచూర్ణం దిద్ది అలంకరించి ఇవన్నీ చేస్తారు. ఈ అంగసేవ. అది అర్చనా సేవ. ఈ అర్చనా సేవ అంటే ఎన్ని పూలు దొరికితే అన్ని పూలు తీసుకురావటం. ఈ అర్చన ఎప్పుడైతే ప్రారంభించామో ఈ పువ్వు బాగున్నదా బాగుండలేదా, ఈ పువ్వు వాడిపోయిందా లేదు మంచిగా ఉన్నదా, కనుక మనస్సు దేని మీదకు వెడుతుంది అంటే ఆ పువ్వు యొక్క, ఆ పుష్పము యొక్క ఉనికి మీదకు వెడుతుంది. భగవంతుని మీద ఉండేటువంటి అవకాశం ఉండదు. ఒకవేళ అర్చన చేసేటువంటి మంత్రం మనకు రాకపోతే ఇవాళ రోజున సెల్ ఫోన్లు దగ్గర పెట్టుకుని చూసి చెబుతున్నారు, లేదా గ్రంథాన్ని దగ్గర పెట్టుకుని చెబుతున్నారు. అప్పుడు మన దృష్టి మొత్తం దేని మీదకు వెడుతుంది? వెడితే గ్రంథం మీదకు వెడుతుంది, లేకపోతే ఈ సెల్ ఫోన్ మీదకి వెడుతుంది. అందువల్ల మనస్సు ఆ భగవంతుని యందే నిండి నిబిడీకృతం అయ్యేటువంటి అవకాశం లేదు. అందువల్ల అర్చనా సేవ కన్నా ధ్యాన సేవ చాలా చాలా గొప్పది. ఒకదాన్ని ఆధారంగా చేసుకోకుండా మనస్సును నిలబెట్టి లోపల ఉండేటువంటి కోరికలనన్నిటినీ కూడా నియంత్రించి ఉన్నటువంటి దశ ఇంద్రియములను, కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5, ఈ ఇంద్రియములే కాకుండా 6 అరిషడ్వర్గములు ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. ఇవి కాకుండా 4 అంతఃకరణ చతుష్టయము అని ఉన్నాయి. మనో, బుద్ధి, చిత్త, అహంకారములు. మొత్తం ఇవన్నీ కలిపి 20 వస్తువులు మనకు తెలియకుండా మనలోనే ఉండి మన చేత ఎన్నో చేయకూడని కర్మలు చేయిస్తున్నాయి. కొంతమంది చేత సత్కర్మలు కూడా చేయిస్తున్నాయి, వారి వారి మనో వికాసాన్ని అనుసరించి. కనుక కేవలం సత్కర్మలే మనం చేయాలి అని అనుకుంటే మాత్రం ధ్యాననిష్ఠుడై ఈ ఇంద్రియములను, అరిషడ్వర్గములను, 6 శత్రువులను వాటిని నియంత్రించి ఎప్పుడైతే తదేక ధ్యానంలో కూర్చుంటాడో తనలో భగవంతుని చూసుకోగలుగుతాడు. ఆ చూసుకోగలిగిన తర్వాత ఇక అతడు పొందవలసింది ఏది ఉండదు. ఇంకా ఏది పొందవలసిన భోజనం లేకపోయినా అతడికి ఏమీ ఆకలి ఉండదు. అటువంటి స్థితి కలుగుతుంది. కనుక అర్చన కన్నా ధ్యానమే గొప్పది. అర్చనను మనం ఏమీ తీసిపారేయడానికి వీరలేదు. ఆ ధ్యానము అనేటువంటి సోపానాన్ని చేరుకోవటానికి ఇవన్నీ క్రింద ఉన్నటువంటి సోపానాలు. క్రమశః మెల్లగా మెల్లగా ఆ ధ్యాన స్థితికి చేరుకోగలిగితే, ఆ ధ్యానాన్ని పొందితే భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా మనం పొందవచ్చు.